నమస్తే, నేను మీ ఈశ్వర్. E6 న్యూస్ కి స్వాగతం. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లను 42% నుంచి 22% తగ్గిస్తూ జారీ చేసిన జీవో 46ను వెంటనే రద్దు చేయాలని, ఈ జీవో బీసీలకు రాజకీయ సమాధి కట్టిందని బీసీ జేఏసీ చైర్మన్ పి ప్రభుగౌడ్, కోఆర్డినేటర్ వై అశోక్ కుమార్, వర్కింగ్ చైర్మన్ గోకుల కృష్ణ, వైస్ చైర్మన్ శ్రీధర్ మహేంద్ర, కన్వీనర్ మల్లికార్జున్ పాటిల్ మండిపడ్డారు. అదేవిధంగా ఎన్నికల కొరకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 46ను రద్దు చేయాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జీవో ప్రతులను దగ్ధం చేశారు. ఆ తర్వాత ప్రధాన రహదారి మీద నిరసన తెలిపిన బీసీ జేఏసీ నాయకులు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలని, అలాగే రాజ్యాంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో చేర్చి బీసీలకు న్యాయం చేయాలని, ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు కో కన్వీనర్ లక్ష్మి, మంగాగౌడ్, నాగమణి, వీరమణి, శృతి గౌడ్, బీసీ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సాయి భాష, గోపాల్, శ్రీనివాస్, విఠల్, విశ్వపతి తదితరులు పాల్గొన్నారు.